సీతక్క గారు ఈరోజు వేములవాడలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో కూడా తమ ఇలువైపోయినటువంటి ఈ వేముల క్షేత్రానికి సమ్మక్క సారలమ్మ జాతర కంటే ముందర వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని కుటుంబ పరివారాన్ని కూడా లోక కళ్యాణం జరగాలని కోరుకున్నటువంటి మంత్రులు ఈసారి కూడా ఆ పరమేశ్వరుని భీమేశ్వరుని రాజరాజస్వామి సన్నిధిలో దర్శించుకోవడం జరిగింది. ఓవైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీతక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు ఎన్నిదైనటువంటి సమ్మక్క సారలక్క ఆలయాల అభివృద్ధి కోసం సుమారు 200 కోట్ల పైన నిధులు ఇచ్చి అక్కడ కూడా పేదలకు శీఘ్రమైనటువంటి దర్శనము, కనీస మౌలిక వసతులు, పేదల పెళ్లిదైనటువంటి సమ్మక్క సారలమ్మ యొక్క పండుగను గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వంలో అక్కడ అభివృద్ధి పథకంలోకి వెళ్లి ఈ 19వ తేదీన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ కార్యక్రమం చేసుకునే క్రమంలో వేములో రాజన్న ఆలయాన్ని కూడా పేద ప్రజల కొంగు బంగారం, పేదల పెళ్లిని కోరికలు తీర్చడానికి కోడముట్టు చెల్లిస్తానికి ఇప్పుడు దేశంలో ఎక్కడ లేనట్టు ఉన్నటువంటి ఈ దేవాలయ అభివృద్ధి కోసం కూడా పేదల ఆరోగ్యమైనటువంటి సమ్మక్క సారలక్క దేవాలయ తీసుకుంటూ ఇక్కడ కూడా రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 150 కోట్ల వరకు వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి తీసుకుంటున్న తరుణంలో వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన, భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వేములవాడ పట్టణం క్లినికల్ సిటీగా అభివృద్ధి తీసుకుని ఒక లక్ష్యంగా కూడా అనేక నిధులు వెచ్చించడం, 54 సంవత్సరాలుగా కోటి కోట్లతో మనం పనులతో ప్రారంభం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి అంశంలో సీతక్క గారి యొక్క పాత్ర కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మన భూ పూజ నాడు కూడా సీతక్క రావాల్సిన 8 మంది అనుకుంటున్నారు. వారికి ఎక్కడ భూమిలో అత్యవసర పనులు వారు రాకపోవడం, వారు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం, ఎప్పుడు సమ్మక్క సారలమ్మ దైవికంగా సంబంధించిన వీరరాజు ఆలయ అభివృద్ధి కోసం కూడా సీఎం గారి దగ్గర చెప్పినటువంటి సీతక్క గారికి మన ప్రాంత పక్షాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ప్రస్తుతం నిలుస్తూ ఉంది సమ్మక్క సారలమ్మ పోషక విడుదల కోసం సీతక్క గారు మమ్మల్ని అందరూ రమ్మన్నప్పుడు ఆ పోషక విడుదలక మరి మీ దేవాలయం సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు తీసుకెళ్తామని చెప్పని ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఉత్సాహము, పట్టుదల వీలైతే తొందరగా పూర్తి చేయాలని చెప్పిన సంకల్పం మాకు మనోధైర్యాన్ని కలిగిస్తున్న సందర్భం సీతక్క గారు మేడం గారు అనేక మంది సమస్యలు చెప్పడం జరిగింది. వారికి పేదల పెళ్లి దేవాలయం అభివృద్ధి చేయాలని చెప్పని కారిడార్గా బాస నుంచి మొదలుకుంటే కొండగట్టు, ధరంపూడి, వేములవాడ, కాళేశ్వరం, వెంకటేశ్వర గోదావరి పరివారం కారిడార్గా తీసుకుపోయి చూసే ప్రయత్నంలో నేను సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము, సంతోషము, పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన వేములవాడ రాజన్నను మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది శ్రీరన్న గారు, గ్రంథాలయ చైర్పర్సన్ కరీంనగర్ మల్లేశన్న గారు, సత్యమల్లేశన్న గారు, మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత వేములవాడకి వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో 4 రోజులు గడుపుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తూ ఉన్నా. పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది చాలాసార్లు. ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ
మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా సమ్మక్క సార్లంలో వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వెమ్లవాడలో కానీ సమ్మక్క సార్లమ్మ దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సార్లక్క అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు వీళ్ళు. మేము అక్కడ సమ్మక్క సార్లక్క అంటాం, ఇక్కడికి వస్తే వేములవాడ రాజన్న అంటాం. అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు. మనం గుడుల నిర్మాణం చేసుకుందాం, సౌకర్యాలు కల్పిద్దాం, అన్నీ చేద్దాం, కానీ పూజించే విధానము, పిలుచుకునే తీరు, ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారి పెళ్లి అయిందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించారు సాక్షాత్ వేములవాడ రాజన్న కానీ అక్కడ కానీ. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు వీరంతా కలిసి ఇక్కడటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ గారు ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి భుజాన వేసుకున్న మా సీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడ్డాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊర్లలో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చాయి. కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తించుకొని గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టినందుకు నేను అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అసలు వేములవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు, ఏదో అవుతుంది, దర్శనం అయితే ఇట్లా అట్లా ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలా మంది అన్నారు. అసలు ఇన్నేళ్ళు ఎదురు చూసడం మనం ఈ గుడి నిర్మాణం కావాలని. మాకు వరంగల్లో కానీ మా దగ్గర కానీ మేడారం అవుతుంది, మేడారం కంటే ముందు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేము వాస్తవంగా మేడారంలో ఫస్ట్ గద్దెల మార్పుడే అనుకున్నాం, చిన్న పనే అనుకున్నాం. కానీ చిన్న పని కూడా చాలా భావోద్వేగము, మరి విశ్వాసం, భక్తి, పూజారుల వాళ్ళ అనుమతి ఇవన్నీ తీసుకోవాలంటే భయపడ్డాం. కానీ పూజారులు అనుమతించినాక ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఇట్లా చిన్నగా ఇది మారుదాం అనుకుంటున్నాం అన్న అంటే చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి, మీకు ఏం నిధులు కావాలో చేస్తా. ఓ 1000 ఏళ్ళు వాళ్ళ చరిత్ర 1000 ఏళ్ల క్రితంలో స్టార్ట్ అయింది, మరో 1000 ఏళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణాలు చేసుకోండి అని మాకు అభయస్థం ఇచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు 18వ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే కేబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం, పొద్దున 19వ తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీ, ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా మరి ఎమ్మెల్యే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్ పంపించడం జరిగింది. మీ ద్వారా కూడా అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను, అందరు ప్రజాప్రతినిధులు, ప్రజలందరినీ కూడా 19వ తారీఖు నాడు 6:30-7 మధ్య నుంచి 8 గంటల లోపు సమ్మక్క సారలమ్మ గుడి ప్రారంభోత్సవం, పునర్ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ కూడా తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి సీనన్న పూర్తిగా బాధ్యత తీసుకొని ఫస్ట్ 50 కోట్లు తీసుకురావడం జరిగింది, తర్వాత 100 కోట్లు, తర్వాత 100 కోట్లు తీసుకొచ్చి చాలా మంది రకరకాల విమర్శలు పెట్టినా కానీ దైవ భక్తితోటి ప్రజల గుండెలలో ఉన్న విశ్వాసాన్ని మనము మరి గౌరవించుకోవాలి, కాపాడుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ రాజన్న గుడైనా, అక్కడ సమ్మక్క సారలమ్మ గుడైనా ఇదంతా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వాళ్ళ భక్తిని కాపాడే బాధ్యతగా మేమందరం కూడా ఈ గవర్నమెంట్ మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నందుకు, నిధులు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో కూడా గోదావరి పుష్కరాలు
బాసర టు భద్రాచలం దాకా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. దాని మీద కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ములుగుల్నే 100 కిలోమీటర్స్ గోదావరి ప్రవహిస్తుంది మేజర్గా. ఇటు కరీంనగర్ అటు వరంగల్లో ములుగు ప్రాంతం. సో ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు. ఈ జాతరలు అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులము, మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలము అందరం మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి సమ్మక్క సారలమ్మ సన్నిధికి రావాలని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.